ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి పదవీ గండ ఉందా? నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెప్పిన ఆ నేత చేసిన తప్పును తెలుసుకున్నారా? తన నిర్ణయం తప్పైతే చెప్పుతో కొట్టండి అని పలకడానికి గల కారణాలేంటి? ఆయన మనసులో ఏముంది? నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని సీనియర్ పొలిటీషియన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి స్పీకర్గా, మంత్రిగా పలు హోదాల్లో పనిచేసిన నేత. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై గెలిచారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అదే క్రమంలో బాన్సువాడ నుండి పోచారం కారు దిగి హస్తంలో చేరారు. అంతే, బాన్సువాడ కాంగ్రెస్ లో అంతర్గత వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ వ్యవసాయ సలహాదారులుగా పోచారంను నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్న బాన్సువాడ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరాయి. ముఖ్యంగా బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం వర్గీయుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పలుమార్లు ఇరువురు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారట. ఒకవైపు ఇంటి పోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే పోచారంకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్ విచారణ చేస్తున్నారు. దీంతో బాన్సువాడ కాంగ్రెస్ లో నాయకులతో ఇమడలేకపోతున్నారట. ఏం చేయాలో తోచక లోలోన మదనపడుతున్నారట ఎమ్మెల్యే పోచారం. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెప్పిన పోచారం మాటలను స్థానిక ప్రజలు నమ్మడం లేదని ప్రచారం జరుగుతోందట. పైగా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే పోచారంను నియోజకవర్గంలో తిరిగితే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఓవైపు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో విసిగి వేసారిన పోచారంకు స్పీకర్ విచారణ గుదిబండలా మారిందట. స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఎమ్మెల్యే పదవి కోల్పోవలసి వస్తుందని అనుచరుల వద్ద బాధపడుతున్నారట. ఇంట గెలిచి బయట గెలవాలి కానీ కాంగ్రెస్ లో వర్గపోరు వల్ల తాను ఎమ్మెల్యేగా ఉన్నా స్థానిక ప్రజలకేం చేయలేనేమో అని లోలోన మదన పడుతున్నారట ఎమ్మెల్యే పోచారం. ఒక అడుగు ముందుకేసి తన పట్ల కుట్రలు జరుగుతున్నాయని బహిరంగంగానే మాట్లాడుతున్నారట. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని, తనది తప్పైతే చెప్పుతో కొట్టండి అంటూ బహిరంగంగానే మాట్లాడారట పోచారం. దీంతో నియోజకవర్గంలో పోచారం అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత పదవులు అధిరోహించిన పోచారం తెలంగాణ ఏర్పడిన తర్వాత స్పీకర్తో పాటు మంత్రి పదవులు చేపట్టిన అనుభవజ్ఞుడు. ఇలా దిగజారి చెప్పుతో కొట్టండి అని తన్ను తాను తగ్గించుకుని మాట్లాడడంతోనే బాన్సువాడలో తన ఓటమిని అంగీకరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తనపై అనర్హత వేటు తప్పదనే పరిస్థితే గనుక వస్తే వేటు పడకముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో కూడా పోచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నేళ్ల పాటు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన పోచారం చూడని హైట్స్ లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు తెలియకుండా రాజకీయాలే లేవు. అలాంటి ఉన్నత స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న నేత తన రాజకీయ జీవితంలో దాదాపు రిటైర్మెంట్ దశలో ఉండగా అనర్హత వేటుపడి పదవిని కోల్పోతే అది పొలిటికల్ కెరియర్లో మాయని మత్సగా మిగిలిపోతుందనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన కొడుకులు, కుటుంబ సభ్యులు, రాజకీయంగా అత్యంత సన్నిహితులుగా ఉన్న మరికొందరితో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. పేరున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాదులతో కూడా తన పరిస్థితిపై చర్చించినట్టు సమాచారం. న్యాయపరంగా ఈ సమస్య నుండి బయటపడే మార్గాల గురించి అన్వేషించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా పోచారం విషయం ఉమ్మడి జిల్లా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పదవీ గండం వలన తన రాజకీయ భవిష్యత్ ఎటు వెళుతుందనే ఆలోచనలో పోచారం మదనపడుతున్నారని సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
పార్టీ వర్గాల్లోనూ నియోజకవర్గంలోనూ ఈ అంశంపై చర్చలు సాగుతున్నాయి. దశాబ్దాల రాజకీయ జీవితం గడిపిన పోచారం ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని, గంభీరంగా కనిపించిన లోపల భయంతో కొబ్బరికాయలా తట్టుకోవాల్సి వస్తోందని నేతల సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాన్సువాడలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు సద్దుమణుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో అధికార పార్టీ గెలిచే అవకాశాలున్నాయని జోస్యం చెబుతున్నారు. చూడాలి రానున్న రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.